అందరు నా వైపు చూడండి. నేను ఇలా ప్రభువునందు మీకు తెలియజేయడం ఏంటంటే, అమ్మ నన్ను పడే భక్తిగా పెంచింది. నేను నిజంగా చెప్తున్నా, సభాముఖంగా దేవదూతను నేను కళ్ళారా చూశాను. ఇగో మాధవక్క ఉన్నది, అక్క ఎల్ఐసి డివిజనల్ ఆఫీసర్. ఏ బంధువులు కూడా ఏ స్నేహితులు కూడా ఇంటికి తీసుకుపోరు. కడపంతా పోతే ఇటు వాటి పెద్ద భోజనం చేస్తే మా ఆంటీ జాన్ సార్ ఇద్దరు కూడా చాలా ఆదరించారు. వారి వాక్యము నన్ను చాలా బలపరిచింది. నేను బెడ్ మీద బండి ఉన్నాను, నేను అక్క దగ్గర ఉన్నా, ఎందుకు దేవుడా ఇలా చేసినావు అని నేను బాధపడ్డ సమయంలో దేవదూత వచ్చి ఇట్లా ముట్టింది. నేను అప్పుడే కదా అక్క లేచి తక్కువ వేసుకుని నన్ను ఇద్దరు పట్టుకపోయేది, నేను ఇద్దరు పట్టుకపోయేది. దేవదూత చూసిందంటే కారణం ఏం తెలుసా? అమ్మ. మీరు అందరూ అనేది అంటారు కానీ ఎందుకన్నా ఇవ్వాలన్నారు బైబిల్లో చెప్పండి. మీ అందరి క్వశ్చన్ నేను వేస్తున్నా. మత్తయి 10:8 చూడండి. చనిపోయిన వారిని లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి. అదిగా రద్దు చేసేది. ఏంటి మీరు చేసే సేవ? ఏదో హల్లెలూయా హల్లెలూయా అనేది కాదు. బాగా జాబ్గా చెప్తున్నా. ఇగో ఈ పాస్టర్ ఈవి థామస్ గారి భార్య అన్కాన్షియస్లో ఉన్నదన్న. ఉన్న సమయంలో అన్న రేపు పొద్దుగాల చనిపోతాడంట. డాక్టర్లు చెప్పిండ్రు. ఎట్లా అన్నా అని అన్న నాకు ఫోన్ చేసిండు. గుర్తుందా? 2012లో నాకు ఫోన్ చేసిండు. చేస్తే అన్నారు పొద్దుగాల నడుస్తుంది, డాక్టర్లు అట్లా చెప్పిందని చెప్పి ప్రేయర్ చేసిన. అవునా అన్న? నేను సజీవం ఒక్కటి కాదు, అన్కాన్షియస్లో 30 రోజులు నోటి మాట 2 రోజులు లేస్తున్నామంలో లే అంటే లేచి నడిచిండ్రు. అరే చచ్చిపోతే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటే ఎందుకు? మనం కొన్ని తప్పుడడుగు వేస్తున్నాం. ఒకసారి ఈరోజు నేను అంతే చెప్పాను కానీ ఇవాళ ఏంటిది? జ్ఞాపకాల కూటం. ఈ కూటంలో అమ్మ ఎట్లా మొఖాల నుండి ప్రార్థన చేస్తే చిన్నప్పటి చిన్న గదే అలవాటైంది. గదే అలవాటైంది. ఏ సినిమా చూడలే నేను నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో అయిపోయింది. కేపీ దేవరం నన్ను బట్టి దేవదూతలు చూసి చేర్చుకున్నదేసిన అయ్యగారు నన్ను. నేను స్టూడెంట్ కాబట్టి గల్లబట్టి వాళ్ళ అల్లుడు గుంజుకపోతాడు. స్టడీ అవర్స్ అయిపోయినాక అంకుల్ ఆశీర్వాదం బాగా నేను చేస్తాడు అంటే నాకు నిద్ర పట్టలేదు అంకుల్ అంటే ఇంత కట్టుతోడు ఉంటాడు ఆయన, బాగా కొడతాడు. అసలు మేము అల్లరి చేయము, మాకు డివోషన్ డిసిప్లిన్ చిన్నప్పటి నుంచే బాగా నేర్పిండ్రు. అయితే కట్టెలకు అనే అయ్యగారు అనగానే కట్టె తెచ్చిచ్చిండ్రు. కట్టె అయింది ఇట్లా పట్టుకోగానే స్లాబ్లకి చక్కగా అమ్మ దిగింది. రియల్ అండి, రియల్. లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడితే జనగం ఎక్కడున్నా పడనా? అవునా కాదా? ఏమన్నా నువ్వు నాతో ప్రత్యక్షంగా వచ్చినావు కదా దేవరమన్నా. 30 రోజులకి అన్నాల్సి నోటి మాట నడవలేని మనిషిని 5 minutesలో లేపి ప్రభునందు నడిపించి వచ్చినాం. అయ్యా ఈ కుటుంబం ఇంటుందంటే వీలు కాదు. దేవుడు ఏదైతే చెప్తాడో అది చెప్తున్నా. మీరెవ్వరు దిగజారుకోవద్దు. అమ్మ లేదనే బాధ నాకు లేదు. నా తల్లిని నేను లేపాలి, చూడాలి, చూస్తా. సమాధులు తెరవబడతాయి. ప్రభు వచ్చినప్పుడు అని ఎవరు అనుకున్నారు? మధ్య మాటలు అనుకున్నారు. కానీ నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. వింటున్నా? నమ్మాలి దేవుని వాక్యం. ఏంటి వచ్చుడు పోడే నా గుడికి? అట్లా కాదు. ఇదంతా ఊరి కానీ చెప్తాను మీకు. ఇవాళ ఏంటిది? అవునా? ఇక ఆకలి అవుతుందా? నేను కూడా తిన్నా. ప్లీజ్ మీరు నేర్చుకోవాలి, వినాలి, చూడాలి. ఈరోజు జ్ఞాపకార్థ కూటంలో అమ్మను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన మధ్యలో కేంద్రం సారు, ప్రభాకర్ అన్న, దేవరమన్న, మరి పెద్ద మనుషులు గతంలో అందరూ ఇక్కడికి వచ్చేసారు. మీ అందరికీ సంఘాన్ని కూడా మళ్ళీ ఒకసారి వందనాలు చెప్పి నేను కొన్ని నిమిషాలు 2 నిమిషాలు చెప్తాను. ఇంకే ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏం రాయబడ్డదో? మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం చూడాలి. బైబిల్ చిన్నవారు బాగా లోతుగా పోవాలి వాక్యం లోపలికి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడే ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యా, ఒక స్త్రీ ఏం చేసిందంటే
అత్తరు కొన్నది ఎంత లీటర్న్నర కొని యేసుప్రభు పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తూర్చింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె చేసిన కార్యం సర్వలోకంలో ఉంటుంది. అది జ్ఞాపకం చేస్తుంది దేవుడు. నువ్వు సేవలో పని గట్టిగా చేయి. నీ కొరం చేసుకోకు, నీ ఇల్లు కొరం చేసుకోకు, దేవుని సేవ కొరం చేయి. ఈమె ఎంత గట్టిగా చేసిందంటే ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ఉంటుంది. మంచిగా గట్టిగా చదవండి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదేను ఈమె జ్ఞాపకార్థంగా ప్రకటింపబడునని. ఆమె చేసింది జ్ఞాపకార్థం, అమ్మ చేసింది. ఇద్దరు పెద్ద మనుషులకే టైం ఇచ్చిన, ఛాన్స్ ఇచ్చిన. కొండ భక్తిలో కట్టెలు పట్టుకొని వచ్చిండ్రు, వచ్చేలా కొట్టిండ్రు. వాళ్ళే సేవకులైంది, వాళ్ళే సేవకులైండు. నేను మీకు చెప్తున్నా, ఇలా మనకు కార్లు, మోటార్లు, స్కూటర్లు ఉంటే మనం సేవకు పోతాం ఇక్కడితో. కానీ ఆ రోజుల్లో అమ్మ దాదాపు వరంగల్ దగ్గర చాలా దూరం కదా, చాలా దూరం కాలినడకన పోయి ఊరు స్వార్థ సేవ చేసి వచ్చింది. నేను ఇప్పుడు అందరికీ చెప్పలే, అమ్మ చేసింది నాకు తెలుసు. అమ్మ ప్రార్థన చేసినప్పుడు నన్ను కూడా ఉంచుకునేది. పాటలు బాగా నేర్పింది. అమ్మ నేర్పిన పాటలు అనొచ్చు. ఇవాళ నేను ఒక తప్పిదానికి పోవాలంటే నా వల్ల కాదు. ఇక్కడ ఆమె యేసుప్రభు పాదాల మీద కూర్చి తల వెంట్రుకలతో చూడితే లోకంలో ఎట్లా జ్ఞాపకం ఉందో అమ్మ చేసిన సువార్త మీ ఊర్లలో ఉన్నది, మీ ఊర్లల్లో జ్ఞాపకార్థంగా ఉన్నది. అందుకే జ్ఞాపకం చేసుకుందాం. ఇదే తినాలంటారు మీరు మన వాడుక భాషలో కదా. జ్ఞాపకార్థ కూటం అంటే అమ్మ చేసిన పనులను జ్ఞాపకం చేసుకోకుందాం. అది జ్ఞాపకార్థ కూటం అంటే. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా. ఆ అపొస్తలుల కార్యం 10:4 చూడండి. షార్ట్గా చెప్తా, షార్ట్. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి తొందరగా. అతడు ప్రభువా చూడండి, సేవకులు చేసేది దేవుని సన్నిధి చేరాలి జ్ఞాపకార్థంగా. అమ్మ చేసింది పోయింది. నేను చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా. ఏమని చెప్పనా? నా కొడుకుని ఇచ్చిన దేవుడు నీ కొరకని చెప్తుంది. నా గురించి చెప్తుంది. ఎందుకంటే నేను ఎవరికో చేయాపలే. ఏసేతో మాట్లాడతా, డైరెక్ట్ ఏసేతో నడుస్తా. ఆమె నన్ను అట్లా తగ్గిచ్చింది, ట్రైనింగ్ ఇచ్చి ఆమె నా శిక్షణలో పెంచింది. అందుకే కొర్నేలు దగ్గరికి దేవదూత వచ్చి, కొర్నేలు నువ్వు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. ఆరోగ్యం రవి ఏది దేవుని పరిచర్య అంటే ముందుండాలి, చెయ్యాలి. ఏం లేతాం మన పాపాలు, మన నీతి పనులు అన్నీ మన వెంటనే వచ్చాయి, చచ్చిపోతాయి. కొర్నేలు దగ్గరికి దేవదూత వచ్చింది. ఇప్పుడు ఆయన చూసిరా దేవదూత అయ్యగారు ఎందుకు మరి? అరే మీరు ఇంకెరగలే. కొర్నేలు దగ్గరికి నుంచి వచ్చింది. రియల్ అన్న వచ్చి, కొర్నేలు నీ ప్రార్థన, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. ఏం కడుపు దాసనం కావద్దు, ఎవరో సహాయం ఇంత తీసుకోవద్దు. దేవునిలో ఎదుగు గట్టిగా. ఆమెకి ఏమి లేదు, అమ్మకి ఏం లేదు. ఇట్లా కూలి పని చేసుకునేది, ఆ పని చేసుకునేది. ఒకసారి డాడీ నాయన బయలు దించేస్తే బాధపడ్డదంట. అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుని బిడ్డలారా, అట్లాంటోడు ఇప్పుడు మీరు BA తెలిసేదొచ్చు, కానీ మన ఆయన కొద్దిగా చదవచ్చు. కానీ రోమ 2:3 ఇవి చదవండి. ఏది పంటనే చెప్తా అంటే దానికి రాసులు అని చెప్పేది. చదువు రాకుంటేంది? పేతురు గారు అన్న చదివిలా నీడ పడ్డ రోజులు బాగుపడ్డారు. అవునా కదా? దూరకక్క దగ్గర పోయి ప్రార్థన చేస్తే వేసింది. ఇలా మీరు స్తోత్రం అంటారు ఎందుకు? ఏది మన క్రైస్తవం ఇదేనా? బిజినెస్ అయితే ఏది? ప్రార్థన చేస్తే డోర్కాలు లేదంటే లేచింది. అంత పవర్ పొందాలి. ఆ పవర్ పొందాలంటే నాకు అమ్మ చెప్పింది. నేను నిన్న మా ఎంపీపీ, ఇక్కడ ఎంపీపీ సుదర్శన్ ఉన్నాడు. ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే నెల్లూరులో పొందుతాడు ఒక స్పిరిట్. చెప్పుకోవడం కాదు, మీ అందరికీ తెలుసు విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఇలా
అమ్మ నేర్పింది, అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నా. అమ్మ చనిపోలే, అదొక్కటే నేను ప్రభు దగ్గర పొందాల్సింది. నాకు ఆ గిఫ్ట్ ఇదేవా, చనిపోయిన వారిని లేపుడి, రాజులను రాజ్యాలను సైతం కదిలించవచ్చు. ఏం మన ఊరోళ్ళు కానీ పక్క చుట్టుపక్కల కానీ నోటి మాటలు బంద్ అయి కండసుకు లేనప్పుడు ఇంటికి ఎంతమంది రాలే, ఎంతమంది లేవలే? ఏ ఒక్కరికన్నా ఎఫెక్ట్ జరిగిందా? చెప్పండి మీరే. దేవుని బిడ్డలారా, ప్రభు నన్ను చెప్తున్నా, అమ్మ చేసిన పని, సేవ, పరిచర్య సదాకాలం నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం మీ సంఘం కూడా జ్ఞాపకం చేస్తుంది. అందుకే దేవుడితో వచ్చి కొన్నేళ్ళు నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు ఎక్కడికి వచ్చినాయి? జ్ఞాపకంగా దేవుని సన్నిధికి వచ్చినాయని దేవదూతలే సాక్ష్యం ఇస్తాండి. మా అమ్మ గురించి ఇంకా పాస్టర్ చెప్పింది, ఏ స్వర్గం చెప్పింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసిన పనులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొకటి చెప్తా, లూకాసు వార్త 16:25 చూడండి. షార్ట్గా చెప్పేసి ముగిస్తా. ఆకలిస్తుందా? చూడండి. నిదురాయిక మేలుకోరా అదును తప్పరా, కొద్దువ పనులు చేయురా, ఉదయమాయరా నిదురాయిక మేలుకోరా అదును తప్పరా, కొద్దువ పనులు చేయురా. ఇవ్వండి సారీ ఆగండి, చదవండి. లూకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, లాజరును జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు? అబ్రహాం. కుమారుడా, ధనవంతుని చూసి, కుమారుడా, నువ్వు భూమి మీద నీ ఇష్టం నాకు సుఖం అనుభవించినావు. మీరు ఈ సుఖాన్ని కాదు, ఇది ఎన్ని రోజులున్నా అమ్మ సమాధి ఎట్లయిందో. ఓ బ్రదర్, దేవుని వాక్యం విన్నారా? వినండి. మీకు సమాధి ఉన్నది, నిన్ను పూడ్చిపెట్టే రోజు ఉన్నది. ధనవంతుడు చచ్చిపోయిండు, పూడ్చిపెట్టబడ్డాడు. అబ్రాహాం ఏమన్నాడు? లాజరును జ్ఞాపకం చేసుకో. భూమి మీద అతను కష్టపడ్డాడు, అతను ఏమైండు? కష్టపడ్డాడు. కానీ ఇక్కడైతే నెమ్మది పొందుతున్నాడు. అమ్మ కాలినోడి కన్నా పల్లె తిరిగి సువార్త చేసింది. ఆమె నెమ్మది ఉంటుంది. నాకు తెలుసు, మాకు మందు గోళీలే లేవు. యేసు ప్రభే మా పరమ వైద్యుడు తెలుసా. ఆమె 90 ఏళ్ళు ఉండొచ్చు బహుశా. ఒక్క మందు గోళీ వాడలే, ఒక ఇంజక్షన్ వాడలే. నేను చెప్తున్నా కదా, మా ఏ బాధ కూడా వల్లే. బిడ్డ కాలు వస్తుందంటే, కడుపు నొస్తుందంటే, హెడేక్ లేదు. అంత గొప్ప అమ్మ. యేసు పాటలు నేను కనిపెడుతున్నా. అమ్మ నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే 2 చేతులు పైకెత్తి, ఇంకా 3-4 రోజులు చనిపోతాను, రోజు ప్రార్థన చేసుకునేది. అంత ధన్యత నా తల్లి నాకు నేర్పింది. దేవుని పిల్లారా, మీరెవ్వరు కూడా విశ్వాసంలో దిగజారిపోవద్దు. నేను అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నా. వాళ్ళ జ్ఞాపకాలు అనుకుంటాం కదా, చచ్చిపోయే ముందు కూడా ప్రార్థన చేసుకుంటాను. మీరు అటు ఇటు లోక సంబంధంగా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, మీకు బాధలు ఎక్కువ ఉంటాయి. కానీ కాదు, అక్కడ అబ్రహాం ఏమంటాడు? ఈ లాజరును జ్ఞాపకం చేసుకో, ఈ లాజరును జ్ఞాపకం చేసుకో. భూమి మీద కష్టపడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంటే అప్పుడు ధనవంతుడికి కూడా జ్ఞాపకం వస్తుంది. అయ్యో, భూమి మీద నాకు ఇంకెంతమంది బ్రదర్స్ ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు. ఈ వార్త వాళ్ళకి చెప్తే బాగుందంటే, మీరు కన్నులారా చూడలేదా? నేను చెప్తాను ఇక్కడ, చెవులారా వినలేదా? ఏమన్నా తిరిక? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయనే పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఆయనను మీరు అనుదినము ప్రార్థించి నమ్మండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ధనవంతుడు జ్ఞాపకం, అన్నదమ్ములు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నా తల్లికి నేను జ్ఞాపకం లేదా, మా అక్క లేదా, మా సంఘం లేదా, మా ఊరు లేదా, అందరూ తెలుసు. నా బిడ్డలకి నా ఊరు నా కొడుకు చెప్తానా, అంత ఆనందపడే సమయం. నేను చెప్తున్నా కదా, నేను స్వయంగా దేవుని స్వరం కూడా వినడానికి నాతో ఉన్న కొంతమంది చెప్తున్నా. ఆ ఇంట్లో పెద్ద పాము వచ్చిందని ఒక వాయిస్ ద్వారా నేను విన్నా. పాము వచ్చింది ఆ ఇంట్లో అంటే, మా అక్కలు నీకు చెప్పింది కరెక్టే అని తొందరగా డోర్స్ వేసింది.
చూస్తే పెద్ద తప్పు. పాపం మునికాల సంఘాన్ని లేడు కానీ పిలిపించి అన్నను కొట్టమని కొట్టానంటే అన్న ఉడికేంటి చంపేయండి. సచ్చినాక పాములు బయటేయాలంటే భయపడ్డారు. ఎందుకు చెప్తున్నా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. అన్న కూడా మన మధ్యలో లేడు. చాలామంది మన సంఘంలో ఎంతోమంది రాలిపోయిండ్రు. దేవుని బిడ్డారా, మీరు మాత్రం నేనున్నా అమ్మున్నా లేకపోయినా సంఘమును సల్లార్చొద్దు, సాగిపోతుండాలి. ఏం కాదు, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో సాగిపోవాలి. మీరు సాగిపోకపోతే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 72 చెప్తాను మీకు. ప్రసంగం కాదు ఆంటీ, ప్లీజ్ క్లోజ్ చేస్తాండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 72 చూడండి. చెప్పి నేను ముగిస్తా. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకములకు తెచ్చుకొని తల పోయిచు ఏడ్చెను. తర్వాత ఏంటండి? పేతురు ఏడ్తాడు జ్ఞాపకం చేసుకొని. యేసుప్రభు ముంగట పేతురు, నేను ఎవరిని అనుకుంటాను అంటే ఈ లోకానికి రావాల్సిన దేవుడి కుమారుడైన సజీవుడు అయిన క్రీస్తు అని యేసుప్రభు కూడా గంభీరంగా గొప్పగా చెప్పాడు. ఒక చిన్న పిల్ల ఉండు, వీడు కూడా ఆ నచ్చలేడని చేస్తూ ఉన్నాడంటే నాకు తెలియదు, ప్రామిస్ నాకు తెలియదు పెట్టుకుంటాడు. మళ్ళీ కొంచెం దూరం ఇంకో చిన్నది, వీడు కూడా ఆ నచ్చలేడని చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు కూడా ఒట్టు పెట్టుకుంటాడు. అంత అవసరం సేవకుడికి ఎట్లుండాలి? వెపన్ ధరించుకోవాలి. వెపన్ ధరించుకొని రాజులను, రాజ్యాలను సైతం చూపెట్టాలి మనలో ఉన్న క్రీస్తును. అంతేకాని హల్లెలూయా హల్లెలూయా నువ్వు పొద్దుంటాను ఒక రోజు బాగా అయితే నాకు నేను చెప్తున్నా కదా, వాక్య బీజాలు నాకు అమ్మేసింది. ఆమె ఇప్పుడు ఏది లేకపోయినా మా అమ్మ పేదది, కష్టపడి చదివించింది. నేను ఆ చదువు పోవడానికి కారణం అమ్మ, అక్క చదువుకోవడానికి కారణం అమ్మ. మరి హాస్టల్ అయిపోయి కదా ఇక్కడున్నా. నేను ఇంకెందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈరోజు ఇది జ్ఞాపకార్థమైనటువంటి దినం, ఇంకే జ్ఞాపకం చేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడ పేతురు ఏం చేసిందంటే, పేతురు నువ్వు నన్ను ఎరగలని ముమ్మారు చెప్తూ అన్న మాటలు బాబు కూర్చో, ముమ్మారు చెప్పిన మాటలు బయటికి పోయి ప్రలాపించి జ్ఞాపకం చేసుకుని యేసుప్రభు మాట జ్ఞాపకం చేసుకుని వచ్చిండు. నేను మీకు అక్క, చెల్లె, బ్రదర్స్ వర్గాలు ఉన్న వాళ్ళు కూడా ఒకరోజు ఏడ్తారు, అరే మేము తమ్మడి వెళ్ళి పోతే ఎన్నో దయ్యాలు పోయినాయి. చూడలేదా చెరసాలలో లైఫ్ శిక్ష పడ్డా ఆ 3 మనుషులకు ప్రార్థన చేస్తే జడ్జి గారి దగ్గర పోతే పొద్దున్నే కొట్టేయలేరా గొర్రెలకలు? ఏంది వాళ్ళు ఎక్కడ పోయినాయి? వాన లేదన్నప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే వర్షం పడలేదా? చెరువు నిండలేదా? ఎందుకు మీరు ఇంకా దిగజారిపోతారు? దేవుని బిడ్డారా, రోషం కలిగి సేవ చేయాలి. ఎవరో ఇస్తారు, ఎవరో తింటారు, ఏవన్నీ దాసులం కావద్దు. ప్రభుకు దాసులై ఉంటే బహుధైర్యంగా ప్రకటించగలుగుతాం. కానీ పేతురు గారు ఎక్కడ పెట్టాడు? ఈ 3 చిన్నపిల్లల కాడ పెట్టాడు. వీడు అంటాను పూరగాళ్ళు, ఎట్లంటాను? వీడు వాళ్ళ అడగైన యేసుతో ఉన్నాడు అనే వరకు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత దూరం వచ్చిందండి? కళ్ళు బానిసలైనప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు అటు దొక్కనేలా, కాలు కడగనేలా, ఏమి లేనప్పుడు ధైర్యంగా చెప్పలేమ్మా. ఎందుకు భయం? రాజులను, రాజ్యాలను కదిలిస్తానయ్యా, యేసు సింహాసనాన్ని కట్టుదునయ్యా. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చెయ్యి పట్టుకోవా. దేవుడు మమ్మల్ని అనాథల్లో అక్కడన్నా నిలవాడు, ఎప్పుడు నిలవాడు. మా మధ్యలో ఉంటాడు, మా తోటి ఉంటాడు. ఎందుకంటే నేను చూసిన అక్కనాడ కూర్చుంటబెట్టి డిఓ దగ్గర పోయి నేను జైనింగ్ లెటర్ తెచ్చిన. నాకు ఇస్తారా? నేను ఎక్స్పర్ట్లా? నేను ప్రత్యేకత ఉందా నా లోపల? నేను అనుకున్న పోస్టు, అనుకున్న ఖాళీ స్థలం కూడా నేను ఇచ్చిన పెట్టించిన. బాబు ఎందుకు చెప్తున్నానంటే
అమ్మ నేర్పిన ప్రార్థన జీవితం నాకు బాగా ఉండిపోయింది. ఆయన నేర్పిన పాటలు అనవచ్చు, కానీ నాకు పోయింది. ఇంకా దేవుని బిడ్డారా, ఇప్పుడు పేతురు మాత్రం తర్వాత ఊరి వెళ్తుంటే ఏం చేసిండు? వెళ్తాడు. మీరు దయచేసి అట్లా ఏడవకండి. ఇంటున్నా అమ్మ లేదు అది లేవరా సమాధిలోకి వెళ్ళి లేదండి. ఎప్పుడు ఇంటున్నా వాక్యంలో రా 4 రోజులైంది వాసన కొడతాన్ని మాట్లాడాలి అంటే పునర్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను చాలా మంది నేను ఎందుకు సమాజానికి ఎందుకు తెలియదు అంటే ఇదే కారణం. నాకు ఆ గిఫ్ట్ దేవుడా అని అడుగుతున్నా. ఎక్కువ పోను. మనము నోటి మాట బంద్ అయినప్పుడు దేవుడు పో లేపు అని చెప్తేనే పోయినా. అన్నం తీసుకొని దేవుడు అన్నం తీసుకొని అప్పుడు దాదాపు 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. ఇద్దరం పోయి నేను పోయి వారికి ఇంతమంది ఉన్నారు, ఇంత కంటెక్కున్నారు, అలడుగా 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 అంటాను. అనడంలో నేను తప్పంటలేను, కానీ మనం అనే మాటకు విలువ ఉండాలి. ఆగండి ఎంతసేపు చూద్దామని వచ్చేపు ఆగి ఇలా బయటికి పంపని అన్న నేను 10 మంది నుండి ఇలా బయటికి రా చేస్తున్నావు అంటే 30 రోజులు నోటి మాట లేని మనిషి లేచింది, కళ్ళు తెరిచింది, కింద వచ్చింది. అమ్మది నాకు పెద్ద సమస్య లేదు. నేను నా నిరీక్షణ నా ప్రభులో ఉన్నది, ఇక్కడ కాదు అనేక చెప్పగలను. ఎందుకు ఎవ్వరు కూడా వాక్యంలో దిగదరకండి. ఎవ్వరు చెప్పినా కాదు, బైబిల్ ఎట్లా చెప్తారో అది నమ్మాలి. మనం మీకు ఏదో మీ ముఖస్థితి కొరకు తృప్తిగా చెప్తే కాదు. దేవుని బిడ్డలారా, ఇంకొకటి చెప్పి షార్ట్ చెప్తాను. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, భూమి మీద నా ప్రవర్తన ఎట్లుందో, నేను ఎట్లా బ్రతికిందో అని ప్రార్థన చేస్తాను. ఇంకెంత ఆయుష్ ఇచ్చిండు? 15 సంవత్సరాలు. మీరు అందరు పొందుకోవాలి. దేవుని సేవకులకు యుద్ధ వీరుడై ఉండాలి. కాబట్టి ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుంది, జ్ఞాపకార్థంగా ఉండే వాళ్ళ గ్రంథము రాయబడుతుంది. చూడండి, అందులో మీ పేరు ఉండాలి. ఏం రాదు, సేవ చేసిన వాళ్ళంతా అన్న తమసన్న ఆ జీవ గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పేరు ఉండాలి. ఒకసారి చూడండి, లాస్ట్ మల్లాకి గ్రంథం 3:16 చూడండి. అదొకటి చెప్పి ముగిస్తుంది, ఎందుకంటే మీకు ఆకలి అవుతుంది. అది చూడండి, మల్లాకి గ్రంథం 3వ అధ్యాయం 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. అమ్మ గుడికొచ్చిన అనే పేరు కాదు, నిద్రపోకు. నేను ఒప్పుకుంటా, దేవుడు ఒప్పుకోవద్దు, దేవుడిని బ్లెస్సింగ్ ఇవ్వద్దు. ఏ మెదకు ఏ కన్నప్పుడు పెద్ద చర్చిలలో దేవుడు ఉంటాడనే కాదు. యేసుప్రభు పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో. పశువుల పాకలో. నువ్వు ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉంటాడు. నీ గుండె గుడిగా మలుచుకో. పెద్ద తగ్గింది అమ్మ చూసాడు, అక్కడ లేదు బాబు. నీ గుండె చక్కగా ఉండాలి, నీ హృదయం చక్కగా ఉంటే హృదయ శుద్ధి గల వారు దండిలు, వారు ఎవరైనా చూస్తారు, దేవుని చూస్తారు. ఆత్మ ద్వారా మాట్లాడడం విన్నా, దేవుడు స్వయంగా చెప్పడం విన్నా, దేవదూతలను చూసిన. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండాలి. ఆయన సముఖంలో ఒక గ్రంథము రాయబడుతుంటుంది. అందులో మీ పేరు రాయబడాలి. లేకపోతే ఎవరి పేరు అయితే జీవ గ్రంథంలో రాయబడదో తొలగింపబడతారు. లిస్టులో మీ పేరు లేనప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తారా? జాబ్ ఇస్తారా? ఏంటి పరలోకం వస్తారా? ఈ నీకున్న 70 ఏళ్ళ ఆయుష్కాలంలో నీ పేరంతా రాయబడాలని చూసుకో. ఇప్పుడు వింటున్నా, అంతేగాని నేను కూడా మీకు పోతాను, నేను కూడా సంతాలు ఇస్తాను, నేను కూడా పాటలు పాడతానంటే కాదు. పాడండి దాన్ని, కానీ మనం పాడడానికి మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. అమ్మ నాకు చాలా పాటలు నేర్పింది. ఆ అమ్మ పాటలు అన్నీ నా మనసులో ఉన్నాయి. దేవుని బిడ్డారా, అమ్మని నేను ఇప్పుడు మర్చిపోను, ఎప్పటికీ నా పక్కనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. మీకు ఆ నేను చెప్తున్నా కదా, అంత కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇవాళ నేను ఇంత స్టాండర్డ్గా మాట్లాడుతున్నా, గట్టిగా గట్టవా
ఇంత గట్టిగా చెప్తున్నానంటే అమ్మాయి చనిపోలే. ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగాయుగంలో సజీవుడనైన దేవుని వాక్యాన్ని మీకు అన్వయిస్తున్నా. కాబట్టి ధైర్యంగా కానీ కులం వైపు, లోకం వైపు, జనం వైపు చూడకండి. ప్రభు వైపు చూస్తూ తీర్థయాత్రలు సాగిపోదాం. విడవబడిన మా కుటుంబానికి దేవుడు తగిన నెమ్మది, ఆదరణ, తండ్రిగా, తల్లిగా అన్ని విషయాల్లో ఉంటాడు. కానీ నేను ఒకటి అన్వేషిస్తుంటా. ఏంటి తెలుసా? యెహోవా యొద్ద ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుతున్నాను. దయ్యాలు పోతాయి, ఆశ్చర్యం ఏం లేదు, రోగాలు పోతాయి, సమస్య లేదు. కానీ చనిపోయిన వారిని లేపుడి. మత్తాయి 15 చూసుకోవాలి. అందరం సేవకులమైన మనం చూడండి. డోర్కక్క చచ్చిపోతే పేతురు గారు వెళ్ళి లేపిండాలే లేదా? ఎంత లేపిండు? మోకాళ్ళ నుంచి లేపిండు, ప్రార్థన చేసి లేపిండు. ఇప్పుడు ఇంతమంది ప్రార్థన చేస్తున్నాం, ఒక్కళ్ళే ఎవరు కానీ అడుగుతా లేదు మన దగ్గర మసా అంట శక్తి లేదు. ప్లీజ్, అంటే నేను విమర్శ కాదు, మీకు రోషం పుట్టాలని చెప్పి క్రీస్తులో ఇంకా ముందుకు రావాలని చెప్తున్నాను. అమ్మ ఇన్ని నాకు నేర్పింది. రోషం, కట్టెలు పట్టుకొని ఏం మామ మీ ఊరికి వస్తే మీ ఊరు కట్టెలు పట్టుకొని కొడతానంటే సువార్త చెప్తున్నప్పుడు ఆ రోజుల్లో భయపడ్డదా? భయపడ్డదా? నాకు చెప్తాను, ఏం భయపడలే. ఊరు బయటకు వచ్చిందంటే ఇలా కొట్టిందట వాళ్ళు. ఇక్కడ దేవుడు సువార్త ఉంది. ఈ కొండమర్తిలా వెళ్ళిపోవంటే నీళ్ళు లేవు, కాలు నడకన్నా ఊరు బయటకు వచ్చి ఏం చేసిండు? మోకాళ్ళని ప్రార్థన చేసి వచ్చిండు. అవన్నీ మనం చెప్పింది. ఎవరన్నా కూడా కొద్దిగా సాక్షి అది విన్నప్పుడు అమ్మ చెప్పినాం. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఊళ్ళో 300 మంది బ్యాప్టిజం పొందిందని ఆ పాస్టర్ చెప్పిండు. అవునా కాదా? ఏదో రకంగా క్రీస్తును వెదజల్లింది. క్రీస్తులో మంచిగా ఎదగండి. దేవుడు మీ అందరినీ దీవించిన దాకా థ్యాంక్ యూ.